జరగండి 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 మాసు నుంచి మాసు పీసి వంచనండి పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి జరగండి జరగండి. సో మా చిట్టి వియాన్ బర్త్డే కోసం ఈ రాఫెల్ టికెట్స్ తీసుకున్నాను. ఇది 2 సెపరేట్ చేసి ఒకటి మనకి ఒకటి పీపుల్కి ఇవ్వాలి. సో విన్నర్స్కి ఇలా గ్లాస్ బాక్సెస్ తీసుకున్నాను. వియాన్ బర్త్డేలో చాలా గేమ్స్ పెట్టాను. అందులో ఇదొకటి బింగో, బర్త్డే బింగో డిజైన్ చేశాను. ఇట్లా పేపర్స్ లాగా ఉన్నాయి. సో దీని మీద ఆడడం కష్టం కాబట్టి దీన్ని వైట్ షార్ట్స్ తీసుకొని దాన్ని మొత్తం స్టిక్ చేసుకున్నాను. ఇంతవరకు ఓకే, కానీ ఈ ఒక్కొక్కటిని కట్ చేయాలంటే చాలా కష్టమైంది. సో మొత్తాన్ని కట్ చేసేసాను. ఒక 50-60 వచ్చి ఉంటాయి. సో ఇప్పుడైతే కొంచెం ఈజీగా ఆడచ్చు అని చెప్పేసి. సో ఇందులో పిలవడానికి ఇవి కాలింగ్ కార్డ్ అనమాట. ఇందులో ఏమేమి పిలవాలి అని చెప్పేసి ఏమేమి నెంబర్స్ లాగా ఇవి నేమ్స్ బర్త్డేకి సంబంధించినవన్నీ ఉంటాయి. జెంట్స్ వెళ్ళిపోయాక కొన్ని గేమ్స్ ఆడుకున్నాము, లేడీస్ అండ్ కిడ్స్. నేను ఇక్కడ అందరినీ కార్డ్స్ చూపించమని అడుగుతున్నాను. చాలా ఎక్సైటెడ్. పిల్లలకి ఎంత ఇష్టమో బింగో అంటే. సో నేను ఒక్కొక్కటి నేను పిలుస్తున్నాను అనమాట. ఇంకా గేమ్స్ ఉన్నాయి. సో అందరినీ వెళ్ళకుండా అక్కడే ఉంచేసా. ఆ ఈవెంట్స్లో కంపల్సరీ బింగో ఉంటుంది. అంటే ఈవెంట్కి రిలేటెడ్ బింగో డిజైన్ చేస్తాను. ఎందుకు అంటే ఇది అందరికీ ఇష్టమైన గేమ్ కాబట్టి. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఇది వియాన్ బర్త్డేలో ఒక బెలూన్ గైన్ పెట్టాము. ఎందుకు అంటే 40 కిడ్స్ ఉన్నారు, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా, అందుకని ఆయన పెట్టాము. ఆయన సింపుల్గా ఒక పౌచ్లో కొన్ని బెలూన్స్ పెట్టుకొని తన హ్యాండ్తోనే ఎంత చక్కగా ఎంత ఫాస్ట్గా చేసేసారో, చాలా డిఫరెంట్గా చేశారు. ఫ్లవర్స్ అని ఇంకా చాలా చాలా ఐటమ్స్ చేశారు. పిల్లలకి గన్స్, స్వర్డ్స్, ఇక్కడ లైన్లో నించున్నారు, అలా మొత్తం లైన్ కడుతూనే ఉన్నారు. ఇక్కడ పిల్లలు స్వర్డ్స్, ఇదేమో బౌ అండ్ యారో, ఇంకా హెడ్కి ఇలా క్రౌన్స్ లాగా చాలా డిఫరెంట్గా చేశారు. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ యువి చూస్తే బౌ అండ్ యారోతో ఆడుతున్నాడు, బాగా వర్క్ అయ్యింది. అండ్ ఇక్కడ స్వర్డ్ ఒకటి పట్టుకున్నాడు. పిల్లలేమో ఫ్లవర్స్, క్రౌన్స్ అవి పెట్టుకొని పార్టీ అంతా తిరుగుతున్నారు. ఇక్కడ ఈ బెలూన్ గైతో మేము ఒక ఫోటో తీసుకున్నాం మెమొరీ కోసం. మరి బర్త్డే డెకరేషన్ ఎలా చేశానో కూడా చూసేయండి. ఇది డెకరేషన్ నెంబర్ 1, మెయిన్ డెకరేషన్. ఇది నెంబర్ 2, జస్ట్ ఒక సైడ్కి పెట్టాను, ఒక ఫోటో బూత్ లాగా. సో డెకరేషన్ నెంబర్ 1లో ఇలా చాలా పీసెస్ వచ్చాయి. సో ఇవన్నీ ఇలా ఫిక్స్ చేసుకుంటూ ఒక పెద్ద ఫ్రేమ్ ఉంది. ఇది 6 feet, ఇంకొకటి 7 feet. సో కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని డెకరేషన్ చేసుకున్నాం. అండ్ ఇది చూస్తే క్లబ్ హౌస్ ఫస్ట్ ఇలా ఉంది కదా, దాన్ని ఇలా చేంజ్ చేసాము. సో ఎలా ఉంది డెకరేషన్, బాగుందా? సో ఇది ఫైనల్ లుక్.
ఇది వియాన్ బర్త్డేలో ఇంకొక గేమ్. ఇది పిన్ ద పాసిఫైర్ ఆన్ ద బేబీ గేమ్. సో మనకి పాసిఫైర్స్ ఉన్నాయి, బ్లైండ్ ఫోల్డ్స్ ఉన్నాయి. ఒక పాసిఫైర్ స్టిక్కర్ తీసుకొని కరెక్ట్గా బేబీ మౌత్కి పెట్టాలి, అది కూడా బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని. సో ఎవరు పెడితే వాళ్ళు విన్నర్స్. సో ఇలా మొత్తం అందరూ చాలా ఎక్సైటెడ్గా ఆడారు, పిల్లలందరూ ఆడారు. ఒక్క అమ్మాయి కరెక్ట్గా పెట్టింది, తనే విన్ అయింది. సో మ్యూజికల్ చైర్ అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో కిడ్స్ ఆడేసాక మాకు కూడా ఆడాలనిపించి మేము కూడా ఆడేసాం, బాగా ఎంజాయ్ చేసాం. ఇది ఒక గేమ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇది వెల్కమ్ బోర్డ్ లాగా డిజైన్ చేశాను. దాన్ని A4లో ప్రింట్స్ తీసుకొని ఒక పెద్ద చార్ట్కి స్టిక్ చేసి దాన్ని ఒక్కొక్కటి పజిల్స్ లాగా కట్ చేయడానికి కోసం నా ప్లాన్ అన్నమాట. దాన్ని ఒక్కొక్కటి ఇలా పీసెస్ కట్ చేసేసి జిప్ లాక్స్లో వేసేసాను గేమ్ కోసం అని. అన్నీ కలిపేసి కొంచెం ఒక 3 minutes అలా పడుతుంది చేయడానికి, 2 minutes. సో ఆ వెల్కమ్ బోర్డ్ ఇలా పెట్టి దాన్ని ఎదురుగా ఇలా 6 పీపుల్ని, ఫ్రెండ్స్ని ఇలా కూర్చోబెట్టాను. గేమ్ స్టార్ట్ చేశాను. సో ఆ వెల్కమ్ బోర్డ్ చూస్తూ డిజైన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ రౌండ్లో తిని విన్ అయింది. అండ్ మళ్ళీ వేరేగా ఒక 6 కూర్చోబెట్టాను, అందులో ఒక అమ్మాయి విన్ అయింది. మళ్ళీ ఇంకొక రౌండ్ పెట్టాను. మరి వియాన్ బర్త్డేలో ఫుడ్ ఏం పెట్టామో కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇలా ప్రింట్అవుట్ తీసుకున్నాను, మేము ఫుడ్ ఐటమ్స్ ఏమేమి అనుకుంటున్నాము అని. అండ్ ఇవి ఆర్డర్ చేశాను, వీటిని ఫిక్స్ చేసుకొని ఇలా చేశాను. సో ఈచ్ బోర్డ్కి ఈచ్ నేమ్ స్టిక్ చేసుకున్నాను ఇలా. పేపర్ ప్లేట్స్, స్పూన్స్, పేపర్ టవల్స్, వెజ్ పిజ్జా, చీజ్ పిజ్జా, గోబీ మంచూరియా, కట్ మిర్చి, చపాతీ, పన్నీర్ బటర్ మసాలా, చాట్ కర్రీ నేను ఇంట్లో చేశాను. అండ్ పన్నీర్ బిర్యానీ, రైతా, సాలన్, వైట్ రైస్ ఇంట్లో పెట్టాను. దొండకాయ ఫ్రై, సాంబార్ ఇంట్లో చేసాము. అండ్ కర్డ్, ఫ్రైమ్స్ ఇంట్లో చేసాము. గులాబ్ జామున్ ఫ్రెండ్ దగ్గర ఆర్డర్ చేశాను. అండ్ కొన్ని మార్ష్మెలోస్, చాక్లెట్స్, డ్రింక్స్, సోడాస్ ఇవన్నీ అనమాట. అండ్ ఇవి లాస్ట్లో ఐస్ క్రీమ్స్. అండ్ కేక్ విషయానికి వస్తే ఈ ప్లెయిన్ కేక్ నేను ఆర్డర్ చేశాను. అండ్ అమెజాన్లో టెడ్డీ బేర్ ప్రాప్స్ ఆర్డర్ చేసి ఇలా పెట్టుకున్నా. Ready? Let's go. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday.